దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేని వాగ్దానము కీర్తనలు 136 అధ్యాయం 3వ వచనం. ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. చూడండి, అడగకముందే మన అక్కరలు ఎరిగి అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికముగా సహాయం చేసి మీ యొక్క ఆపదలన్నిటిలో నుండి ఎంతో గొప్పగా విడిపించినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఎల్లప్పుడూ ప్రతిరోజు కూడా ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారిగా ఉండాలి. ఇంకను కూడా దేవుడు మీ యొక్క జీవితంలో, మనందరి జీవితాల్లో ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు, మహా ఆశ్చర్యమైన కార్యాలను చేయడానికి ఆయన సిద్ధముగా ఉన్నారు. కాబట్టి మీరు ఆయన మీద ఆశ పెట్టుకుని జీవిస్తూ ఉన్నారు కదా. తప్పకుండా మీ ఆశ గల మీ ప్రాణాన్ని దేవుడు ఎంతో గొప్పగా తృప్తిపరుస్తారు. ప్రార్థన. దేవాది దేవానికి స్తోత్రాలు. బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి. మీ రక్తంతో కడిగి పరిశుద్ధపరచండి. నీ వెలుగుతో నింపండి, ఆత్మతో నింపండి. అయ్యా, వారి యొక్క జీవితంలో మీరు చేసిన కార్యాలు బట్టి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారు ఉండడానికి సహాయం చేయండి. వారిని, వారి కుటుంబాలని పోషించండి. అనారోగ్యంతో ఉన్నారేమో దేవా, ఇప్పుడే మీరు పొందిన దెబ్బలతో ముట్టి స్వస్థపరచండి. ప్రతి సాతాను అంధకార విరోధ చీకటి శక్తుల నుంచి వారిని విడిపించండి. పరిశుద్ధ పరలోక అభిషేకం వారికి దయచేయండి. నెమ్మది సమాధానం వారికి దయచేయండి. నీ కృపను వారికి అనుగ్రహించండి. అయా తండ్రి, వారిని, వారి కుటుంబాలని రక్షించి కాపాడండి. దినమంతా వారికి తోడయుండి నడిపించి సహాయం చేయమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.